best. మన పితరులను గురించి మనం చదువుతున్నాము. ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము మృతి నొందిన తర్వాత అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలును సమాధి భూస్థాపన కార్యక్రమాలు నెరవేర్చారు. అప్పటికి వారందరూ ఆశ్రయింపబడేవారే. ఏ విధంగా? కొద్దిమంది ఏమో భౌతికమైన ఘనమైన ఆశీర్వాదాలు, కొద్దిమంది ఏమో ఆత్మీయమైన ఆశీర్వాదాలు, భూమి మీద తగుమాత్రపు విషయాలు, అనగా భక్తిహీనులకు వచ్చినంత గొప్ప రాబడి కాదు, కానీ లోకస్తులుగా కలిగిన ఘనత కాదు, కానీ మరి సంతృప్తికరమైన దైవభక్తితో ఆస్వాదింపబడిన వారు ఇంకొక వైపు ఉన్నారు. అది ఇస్సాకులో ఉన్నది, సంతుష్టి సహితమైన దైవభక్తి. అది యాకోబు కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి. అది ఎలాంటిదంటే, అది ఎలాగున్నదంటే, ప్రభువా తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రం. చూడండి, కొన్ని ఈ వరదలు వచ్చినాయి విజయవాడ, వాళ్ళకి ఆహారం అందలేదు. వారికి కొద్దిమందికి ఆ సందుల్లో ఉన్న వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళలేకపోయారు, వెళ్ళలేదు. ఎందుకు వెళ్తారు? ఈ రోజుల్లో సుఖం వచ్చింది కదా, ఎవరంత సాహసిస్తారు? అధికారులు అయినా సరే, వాళ్ళు మనుషులే కదా. మరి వాళ్ళు కూడా మట్టిలో వరదలో దిగాలంటే వాళ్ళు కూడా సౌకర్యాలు ఇవ్వకపోతే వాళ్ళైనా ఎలాగెళ్తారు? అప్పుడు ఏలికలను దూషిస్తున్నారు కదా. అధికారంలో ఉన్న వారిని, ఏలికలను మమ్మల్ని పట్టించుకోలేదని దూషిస్తారు. ఎంత విల్లాల్లో ఉన్నా, ఎంత మంచి మంచి గృహాల్లో ఉన్నా, పట్టణాల్లో పట్టణవాసులైండి, అనేక సౌకర్యాలు కలిగిన వారైండి కూడా తినుటకు ఆహారం లేని గతి ఏర్పడింది. అయితే దేవుని బిడ్డకు మరి అదే కోరాడు. ఏదో విస్తారమైన వాటిని కోరుకోలేదు, కానీ యాకోబు కోరుకున్నట్టుగా అది తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రము, నువ్వు నాకు తోడండి, నువ్వు కూడా ఉండాల. అది చాలా గొప్ప విషయం. దేవుడు కూడా ఉండుట అనేది చాలా గొప్పది. అది జైల్లో ఉన్నా, గోతులో ఉన్నా, యోసేపు గోతులో పడినాడు, దేవుడు తోడే అన్నాడు. యోసేపు పోతిఫార్ ఇంట్లో ఉన్నాడు, కఠినమైన అధికారి యొద్ద, దేవుడు అతనికి తోడే అన్నాడు. తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు, దేవుడు తోడే అన్నాడు. అది చాలా ఉన్నతమైన గొప్పది. ఇప్పుడు సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ దేవుడితో కూడా వచ్చాడు. అంతే, ఫరో సైతం లేచి నిలబడేటట్టు అయింది. అధికారులు అందరూ అతని ఎదుట వంగి నమస్కరించారు. అతని ఎదుటి సాగిలపడమని చెప్పాడు ఫరో. చూడండి, యోసేపు కాదు, యోసేపులో ఉన్న దేవునికి అందరినీ వంగజేసి ఉన్నాడు. మరి అది ఆశీర్వాదం. మరి భౌతికంగా ఇష్మాయేలు గొప్పవాడే, అతని కుమారులు గొప్పవాళ్ళే. మనుషులు సాధారణంగా వెళ్ళి నమస్కరిస్తారు. అయితే నిజమైన ఆశీర్వాదం దేవుడు తోడుగా ఉండట.
దేవుని బిడ్డగా మనం కూడా అది కోరుకున్నాలా. ఇప్పుడు ఇస్సాకులోంచి అంటే ఇంకా అబ్రహాం బతికున్నప్పుడే మరి ఈ పిల్లలు 15 సంవత్సరాలు చనిపోయినప్పుడు, అబ్రహాం చనిపోయినప్పుడు యాకోబు యాకోబులకి 15 సంవత్సరాలు. అవన్నీ మనం గతసారి చూసాం. సరే, ఈ పిల్లలు ఎదుగుతున్నారు. ఎదుగుతూ ఉండగా వాటిలో ఒకడు ఎలా ఉన్నారో చూడండి. ఇప్పుడు 27 నుంచి చదువుతాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాకోబు వేటాడుటయందు వినార్పర్యై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుండెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొంచుండగా యాకోబు అలసినవాడై పొలంలో నుండి వచ్చి అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకేమని అడగగా యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును ఆమెవేయగా ప్రార్థించుదాం. మా జీవంగల ప్రభా, కృపగల తండ్రి, ఈ రాత్రి సమయంలో కొన్ని మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని కూరుకోలు, వ్యర్థమైన సంగతుల నుంచి మమ్మల్ని కాపాడు. మీ వర్తమానం మాకు కావాల్సినది మాకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, మేము హెచ్చరింపబడటానికి, ప్రభా మేము జయించడానికి కావాల్సిన నీ మాటలు మాకు ఇమ్మని యేసుక్రీస్తు ప్రభుతో ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వారికి ఒక శోధన ఉంటుంది. శోధన అంటే టెస్టింగ్. ఆ టెస్ట్ పాస్ అయితే మీరు గణపరచబడతారు. ఏంటి టెస్ట్? ఆదాము టెస్టెడ్. ఆ టెస్ట్లో ఏమయ్యాడు? ఆయన పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయిపోయాడు. జీవవృక్షము ఫలము తిననీయలేదు, తినుటకు అధికారము కోల్పోయాడు. చూడండి, అతను మరి నేర్పించబడ్డవాడే. నేర్పించకుండా దేవుడు ఏమీ టెస్ట్ పెట్టడు. చూడండి, స్కూల్లో పిల్లలకి ఆ యొక్క సిలబస్ ప్రకారం వారికి ప్రతిదినము నేర్పిస్తారు. సిలబస్ ప్రకారం అది నేర్పించాక టెస్ట్ టైం వస్తుంది. ఆ టెస్ట్లో లేక పరీక్షలో వారు తమంతట తాము ఆ పరీక్షకి నిలబడాల, రాయగలగాల, లేక చెప్పగలగాల. అప్పుడు వారు జయం పొందిన వారిగా, ఇంతవరకు ఎదిగిన వారిగా నిరూపింపబడతారు. ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాం కూడా అలాగే. ఆయన కూడా పరీక్షకుండా వెళ్ళాడు. అతడు టెస్ట్కి పాస్ అయ్యాడు. మరి అబ్రహాముని పరిశీలించినాడు దేవుడు. అబ్రహాం పాస్ అయ్యాడా లేదా? దైవ మనసులోనికి వచ్చేసాడు ఆయన. దేవుని యొక్క మనసు, దేవుడు తన ప్రియకుమారుని ఇయ్యవెనది లేదు. అలాంటి మనసులోనికి, తండ్రి యొక్క మనసులోనికి సమానంగా రాగలిగాడు. ఇంకా ముందు పరీక్షించబడ్డాడు. ఆదికాండంలో సొదొమ గుమారాల దగ్గర పరీక్షించబడ్డాడు. అక్కడ ప్రమాణం చేసి చెప్పేశాడు, నీ బాటలో ఒక నూలు పోకు కూడా నాకు అక్కర్లే. మరి అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని ఎరిగినవాడయ్యాడు. దేవుని సమీపించున్నవాడు, దేవుని స్వరం విన్నవాడు, దేవునితో సాంగత్యం చేస్తున్నవాడు, దేవునితో కూడా నడుచున్నవాడు. ఆయన ఆజ్ఞ, ఆయన విధి, కట్టడ, నియమములు ఎరిగి మరి చక్కగా జయించిన వాడైనాడు అబ్రహాం. ఫస్ట్లో ఆయన పరీక్షలో మరి ఇష్మాయల్ని
అది ఆగర్ ద్వారా 10 రోజులు అప్పుడు 10 సంవత్సరాలు అయినప్పుడు ఆయన వారు నిలబడలేకపోయాడు. ఎందుకంటే సంతానం లేదు కాబట్టి 10 సంవత్సరాలు అయ్యాక, అంటే కనాన్ దేశానికి వచ్చాక 10 సంవత్సరాలకి 10 అన్నది టెస్టింగ్ టైం. సో అక్కడ ఇష్మాయేలు వచ్చినాడు. సరే, అయితే ప్రభు అతన్ని పరిశీలిస్తూనే వచ్చాడు. ఆయన విడిచిపెట్టలేదు దేవుడు, అతన్ని కూడా ఆస్వాదించాడు. సరే, ఇప్పుడు మనం యాసావు యాకోబులను మనం చూద్దాం. వీళ్ళ గురించి ముందుగానే చెప్పబడింది. వాళ్ళు ఇంకా మంచి చెడ్ల ఎరక్కమునిపే దేవుడు తాను ఏర్పరచుకున్న వాడిని కనపరిచాడు. యాకోబులు దేవుడే అనుకున్నాడు తన కొరకు స్వాస్యంగా ఉండటానికి. మరి లోకరీతిని యాసావే గొప్పోడు. అయితే చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎదుగుతూ ఉన్నారు. 27వ వచనం, 27 ఆదికాండం 25, 27. 25, 27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటగాళ్ళు ఎవరెవరు చెప్పండి. ఫస్ట్ వేటగాడు ఎవరు? నిమ్రోదు పరాక్రమం గల. ఎక్కడ? ఎవరు ఎదుట? దేవుని ఎదుటే. అంటే వేటగాడు అంటే ఏం చేస్తాడు? ఈ పశువులకి బెదురు ఏర్పడింది. చూడు, 9వ అధ్యాయం ఆదికాండం 9. దేవుడు అతన్ని ఆస్వాదించాడు, నోవహుని అతని కుమారులను. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడై అని చెప్పాడు. 9, 2వ వచనం. 9:2 మీ భయమును మీ బెదురును సో అన్నిటికీ మీ బెదురు ఉన్నది. సో ప్రాణం గల సమస్త చరాలు మీకు ఆహారమే. పచ్చకూర మొక్కలను ఇచ్చినట్టుగా వాటిని మీకు ఇచ్చిన్నాను. సో ప్రభు జంతువులన్నిటినీ, మరి వాటికి భయము, మనిషిని చూస్తే భయం ఏర్పడింది. అయితే 10వ అధ్యాయంలో ఫస్ట్ వేటగాడు చూద్దాం. 10వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించును. సో పరాక్రమం గల వేటగాడు, ఇంకోటి పరాక్రమశాలి. ఏమైనా గొప్ప కార్యాలు, ఎక్స్ట్రాడినరీ థింగ్స్, అలాంటి వాళ్ళ వెనకాల మనుషులు వెంబడిస్తారు. మనుషులు అట్టి వాటి యందు ఆనందిస్తారు. మనుషులు గుర్రముల బలం యందు, నరుల కాలి సత్వ యందు ఆనందిస్తారు. మంచిగా ఆ యొక్క క్రికెట్ బాల్ బ్యాట్ వేస్తే అది ఎంత దూరం వెళ్ళిపోవాలా? 6 వెళ్ళిపోవాలి. అలా ఫటా కొడతామంటే ఆ దేశం వాళ్ళందరూ ఏం చేస్తారు? అటువారి అందు కేకలేసేస్తారు, ఎగురుతారు, డ్యాన్స్ వేస్తారు. ఆ దేశీయులందరూ, లేక ఆడు విదేశీ అయినా ఆ బ్యాటింగ్ చూసినప్పుడు ఆనందిస్తారు. అలాగే బాల్ ఇసిరేవాడు ఆ బ్యాట్కి అందకుండా స్పీడ్గా ఏమంటారు దాన్ని, అతని ఆ బ్యాట్కి అందకుండా పడేశాడు అనుకో, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, వికెట్లు పడేశాడు. అటువారి అంత ఆనందిస్తారు. అలాగే వేషాలు వేస్తారు నటులు. ఆ నటులు కూడా నాట్యం వేసినప్పుడు, అంటే వీళ్ళని కొట్టేటప్పుడు
ఆ యొక్క స్పీడ్గా వాళ్ళు నటించినప్పుడు అట్టివారి యందు ఆనందిస్తారు. మనుషులు నరుల కాలు సత్వయందు గుర్రముల బలమునందు ఆనందిస్తూ ఉంటారు. మరి ఇక్కడ పరాక్రమ గల వాడు అట్టి వాని వెంట అనేక మంది ఉంటారు. చివరికి అతడు రాజ్యం ఏలుతాం మొదలెట్టాడు, ప్రజలను ఏలుతున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ వెనకాల ఉంటారు. అతను మాట వినకపోతే ఎప్పుడైనా లొంగాల్సిందే. సో ఇలాంటి వాళ్ళు వెనకాల మనుషులు ఉంటారు. ఇటు వారిని ప్రభు ఏర్పరచుకోలేదు. మరి ఎన్నిక లేని వారి లాంటి వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు. గోధుమలను గానుగుల చాటు దొల్లగొట్టుకుంటున్నాడంట ఒక ఆయన. అప్పుడు ప్రభు అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా. భయపడి ఆ ఫిలిష్తీయులు ఎక్కడెత్తిపోతారు అని చెప్పి గానుగుల దగ్గర, కళ్ళం కాదు అది, అవి దొంగచాటుని ఏదో పండించుకున్నాడు పాపం తన ఇంటి వారి కొరకు. అక్కడ అతడు భయంతో ఉన్నాడు, ఆలోచించుకుంటా ఉన్నాడు. మన పితరులతో దేవుడు చేసిన వాగ్దానాలు ఏమైనాయి, మన వాళ్ళు ఎందుకు ఇలాగైపోయారు అని చెప్పి ఆలోచిస్తుండగా దేవుని వాక్యం అతని వద్దకు వచ్చింది. పరాక్రమ గల వేటగాడు బలాఢ్యుడా అని దేవుడు అతను బలపరిచాడు. మరి అది దేవుని యొక్క మాట ప్రకారం వాళ్ళు బలపడ్డారు. అట్టివారి యందు దేవుడు ఆనందిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు దేవుడు ఆనందిస్తాడు. మరి తర్వాత ఇష్మాయేలు కూడా వేటగాడే. ఇష్మాయేలు కూడా ఎలాంటి వాడు చూడండి. అతడు కూడా వెళ్ళిపోయాక వేటగాడయ్యాడు. 21వ అధ్యాయం 21వ వచనం. ఆ అరణ్యంలో కాపురముండి ఎలుకాడాను. సో వేటగాడు ఏమయ్యాడు? మహారాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. 12 రాజులు అతని కడుపును పుట్టారు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నకు లోబడతారు. ఆయన చక్రవర్తి అయిపోయాడు. అయితే ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడే, కానీ అతడు అబ్రహాం యొక్క స్వభావం గలవాడు కాదు. అబ్రహాం వేటగాడు కాదు. వేటగాడు ఏం చేస్తాడు? పశువు చూడకుండా, పశువుకి అసలు భయం ఉంటుంది, బెదిరుంటుంది. సో అది చూసిందంటే అది పారిపోతుంది. లేక అది మేత మేయిచుండగా మరి దాన్ని దొంగచాటున పొంచి కొడతారు. అది నిర్భయముగా ఆహారం తీసుకుంటున్న సమయాల్లో అది చూడకుండా ఉన్నప్పుడు ఆ ఈటె లేక బళ్ళెము లేక బాణము దాని గుండెలో చొచ్చుకుపోయి పడిపోతుంది. సో వేటగాడు మరి అలాగే యాసావు ఏ వేటగాడు? వేటాడుటందు నేర్పరి, మంచి స్కిల్గా ఎట్లా అయినా కొట్టగలడు. అలాంటి మరి అపవాది కూడా అది వేటగాడే. అపవాది మనసు వేటగాడు. అందుకే కీర్తన 91లో దేవుడు మనం దేవుని ఆశ్రయించాల, మనం ఆయన నీడ కాపాడబడాల. మరి పక్షి కూడా వేటాడుతుంది, అలాగే వేటగాళ్ళు కొడతారు. అలాంటి సమయాల్లో దేవుడు విడిపిస్తాడు. చూడు 3వ వచనం. సో ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడుంది? వేటగాడు ఊరి. సో మనం దేవుని యొక్క ఆశ్రయంలో ఉండాలి. ఆయనే మనకు ఆశ్రయం కోట. మరి ఫస్ట్ అటాక్ ఎక్కడుంది? దేవుని బిడ్డకి వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను
ఏడిపించు. రెండవది తెగులు. తెగులు కూడా అపవాది ఎక్కే. సో ఇక్కడ వేటగాని ఉరి, వేటగాని యొక్క బాణం అది కొట్టేదిగా ఉంటుంది. అది అపవాది. వాని ఊరి నుంచి ప్రభు కాపాడాల. మరి ఇస్సాకు ఎలాంటి వాడు? సాది ఈయన యాకోబు ఎలాంటి వాడు? సాధువై. సాధు అంటే కాషాయ బట్టలు వేసుకున్నవాడు కాదు. సాధువు అయిన ఆవు సాధు జంతువు అంటారు. గొర్రె సాధు జంతువు. ఇక్కడ హార్డ్గా ఉండవు. నా చిన్నవాడు స్కూల్ అదే పాఠంలో ఒకటి ఉన్నది, ఆవు సాధు జంతువు. అది పాఠంలో ఒక పదవి, ఒక ఏమంటారు పదం. సో ఆవు సాధు జంతువు. అలాగే సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు దానికి ఆవు దగ్గరికి వెళ్ళి దాని మెడ కింద దాన్ని ఏమంటారు గంగడోలు అంటారు. దాన్ని పట్టుకుని ఇలా 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 అంటుంటే ఇంకా దువ్వు అని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. నన్ను ముట్టుకో, నన్ను ఇక్కడ అలాగాను అని కొంచెం అలాగ అన్నాక ఆవుని వదిలిపెట్టేస్తే దగ్గరికి వచ్చి మళ్ళా అను అని చెప్పి దగ్గరికి వస్తుంది. అది సాధు జంతువు. కొన్ని పొడిచేయి ఉంటాయి, అవి మృగాలు అయిపోయినాయి. ఇప్పుడు మనుషులు కూడా ఎట్లా ఉండాలి? సాధువుగా ఉండాలి, అంటే సాఫ్ట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి. అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానాలు అటు చూడండి. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పైనుండి వచ్చే జ్ఞానము అది పవిత్రమైంది మొట్టమొదటి, తర్వాతే అందులోనే ఎన్నో ఉన్నాయి. సో పవిత్రత, పరిశుద్ధత, దాని తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను. ఇది ఏదైనా హానికరమైందా? వీటిలో ఏదైనా హాని ఉన్నదా ఇందులో? ఒకటి అపవిత్రమైనది ముట్టుకుంటే, చెప్పండి, అపవిత్రమైనది ముట్టుకుంటే హాని కదా. కరోనా ఉన్నవాడిని వాడు వాడిన వస్తువు ముట్టుకుంటే సేఫ్గా ఉంటుందా? హాని, అపాయం. సో అది ముట్టుకోకూడదు. ఆ రోజుల్లో అన్నీ లాక్డౌన్ అయిపోయినాయి. ఏ వస్తువు ఎవరిది ముట్టుకోలేదు. ఎవరి ఫోను ఎవడు ముట్టుకునేవాడు కాదు. అక్కడ పడున్నా సరే ముట్టుకుంటే భయపడేవారు. ఆ పోలీసు వాళ్ళు కూడా, నేను జీవన్ రావు గారు అక్కడ పోలీసు సరిహద్దుల్లో విశాఖ ఈస్ట్ గోదావరికి సరిహద్దు పాయకరాపేట దగ్గర వాళ్ళు ఆపేవారు. ఈ మధ్యలో ఎక్కడ ఆపేది లేదు. ఇంకా వస్తున్నాను సరిహద్దులోకి, మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపుతారు కదా, మీరు లైన్లో ఉండండి అని చెప్పి వెళ్తా ఆయన చెప్పేవాడు. తిన్నగా వెళ్ళిపోయి ఎవడు ఆపినా సరే ఆపొద్దు, డిఎస్పి ఆఫీస్ నుంచి అని చెప్పండి అని చెప్పి తిన్నగా వెళ్ళి వాళ్ళు వేసిన శిబిరం దగ్గరికి. అప్పటికి ఎన్నో కార్లు ఆగిపోయి ఉంటాయి, ఎంతోమంది లైన్లో ఫైల్స్ పట్టుకుని ఉంటారు. కానీ ఆయన చెప్పేవాడు తిన్నగా ఎస్ఐయో సిఐయో అంటాడు, అక్కడ అతని దగ్గర పోనీయండి అనేవాడు. అక్కడ ఆపేవాళ్ళతో అనేవాడిని, డిఎస్పి ఆఫీస్ నుంచి వాళ్ళు మాట చొప్పున వెళ్తున్నాం మేము,
అని చెప్పి వాళ్ళు ఆపేవాళ్ళ దగ్గర అనేగానే పోనీయండి సార్ అనేవారు. వాళ్ళు తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక సిఐఓ ఎస్ఐఓ ఉంటాడు అక్కడ. అండ్ ఏలూరు డిఎస్పీ ఆఫీస్ నుంచి మా బ్రదర్ మాట్లాడుతున్నాడు, మాట్లాడండి అంటే ఫోన్ ముట్టుకునేవారు కాదు. చెప్పండి సార్ అనేవారు. మా బ్రదర్ వెళ్తున్నారు, వైజాగ్కి వెళ్ళాలి, మెడికల్ పర్పస్ మీద వెళ్తున్నారు అనగానే వాళ్ళు ఒక సీలేసి వెళ్ళండి సార్ అనేవారు, ముట్టుకునేవారు కాదు. అప్పుడు భయం అలాగున్నది. సో మరి ఆ భయాన్ని బట్టి ఏ వస్తువైనా సరే భయపడేవారు. ఎందుకని? అపవిత్రత, తెగులు. మరి అపవిత్రమైనది ముట్టుకుంటే కూడా భయమే, మన ప్రాణమునకు సంకటమే. తర్వాత మరి ఇందులో ఏదైనా అపాయమైనది ఉందా? మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరం, ఏ అల్లరి అక్కడ లేదు, ఎంతో సేఫ్గా ఉండొచ్చు. మృదువైనది, ఏ హార్డ్నెస్ అక్కడ లేదు, సులభముగా లోబడినది, మరి ఇక్కడే అపాయమైన ఏ కలవరమైన ఉన్నదా? మరి ఇదేంటిది? సాధువైన మనసు. ఇదంతా పైనుండి వచ్చే జ్ఞానం అలాంటిది, సాధువైన మనసు అది. మరి దైవముల జ్ఞానం అలాంటిది, అక్కడంతా భయమే. సో 14 వచనం, సారీ 13 నుంచి చదవండి. 13 నుంచి, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? జ్ఞానంతో కూడిన సాత్వికం. అక్కడ సాత్వికం కలిగి ఉండాలా? అయితే జ్ఞానంతో కూడిన సాత్వికము. అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ ఇవన్నీ భయంకరమైనవి, ఇవన్నీ హార్డ్. మరి దీన్ని ఏమని చెప్పాడు? 15 వచనం, పైనుండి వచ్చింది కాదు, ఇది ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. సో ఇది భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల సంబంధమైన జ్ఞానం ఇది. అది ఆ జ్ఞానము అల్లరి, నీచ కార్యాలు, వాదాలు, వివాదాలు, మత్సరాలు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ సేఫ్ ఉంటుందా? ఆ జ్ఞానం దగ్గర సేఫ్టీ ఉండదు. అది హార్డ్, భయంకరమైంది, నెమ్మది లేనిది. మరి ఇక్కడ యాకోబు అటువంటి మృదుత్వాన్ని కలిగిన వాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు అట్టివాడు. అది దేవుని యొక్క జ్ఞానం. మన ప్రభువైన యేసుక్రీస్తు మృదు. ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఏ విధమైన ఆయన దగ్గర అపాయం లేదు. ఆయన దగ్గర మీరు రావచ్చు, ప్రతివాడు రావచ్చు. ఆయన మృతుడై తిరిగి లేచి మరి ఎంతో హెచ్చుగా హెచ్చించబడ్డాడు. ఎవరైనాను సరే ఆయన దగ్గర రావచ్చు, ఎట్టు వారైనాను ఆయన సమీపించవచ్చు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళటానికి ఆఫీస్ దగ్గర అక్కడుండే కాపలాదారులు, అక్కడుండే శుభ్రత, అక్కడుండే భయము బట్టి అనేకులు ఆ అధికారి ముందుకెళ్ళటకు భయపడతాం కదా. మరి మహోన్నతుడగు దేవుడుగా హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామం హెచ్చించబడింది. మరి ఆ దేవుడు దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనం ఆసీనుడైనాడు. అంత గొప్ప స్థితిలోనికి హెచ్చించబడిన ప్రభు దగ్గరికి మనము ఎప్పుడైనాను రావచ్చు. ఆయన సాధువైన వాడు, మృదువైన వాడు, మనం ఆయన్ని సమీపించవచ్చు. ఇప్పుడు యాసవ యాకోబుల మనసులు చూసినప్పుడు యాసవ దగ్గరికి వెళ్ళాలంటే భయమే. ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాడు. మనుషులు ఆయన వెనకాల ఉంటారు. మనుషులు అతడు అంటే భయపడతా ఉంటారు, వెంబడిస్తారు. మరి యాకోబు సాధువుగా
మృదువుగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు సేఫ్గా, భయపడక్కర్లేదు. మరి అదే సమయంలో మరి యోసేపు ఉన్నాడు. అతడు ఉన్నత స్థితిలోకి హెచ్చించబడ్డాడు కదా. హెచ్చించబడ్డప్పుడు యోసేపు హెచ్చించబడ్డాక మరి అతని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. మరి ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆయనకి అపాయింటెడ్ టైం కావాలా, ఆయనకి ఖాళీ ఉండదు. ఆయన దగ్గరికి అందరూ పోటానికి వీలు కాదు. అయితే అతడు మృదువైన వాడు, సాధువైన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మృదువైన వాడు, సాధువైన వాడు. మరి ఆయన దగ్గర మనం అందరం భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఈ దుష్టులైన పరిపాలకులకు భయపడినట్టుగా కాదు, ఉన్నతమైన హెచ్చింపు కలిగినటువంటి ప్రభు దగ్గర మనం ఇవ్వవలసిన గౌరవము, భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన మనల్ని అందరినీ పలకరించేవాడే, మనలందరి మీద దయ చూపించేవాడే. కాబట్టి మనము ఆయన దగ్గర ఎంతో భయభక్తులతో సమీపించవచ్చు. అయితే ఈ భయము పరిశుద్ధమైనది. దుష్ట మనుషులకు భయపడినట్టుగా కాదు, దురాత్మలకు భయపడినట్టుగా కాదు. మన ప్రభు దగ్గర పరిశుద్ధమైన భక్తి, భయంతో మనం సమీపించవచ్చు. ఇక్కడ మరి యాకోబు అట్టటి వాడే. సో తర్వాత అది ఎట్లా వచ్చింది? అబ్రహాం తాతగారి దగ్గర నుంచి ఆ గుణ లక్షణాలు వచ్చినాయి. అయినా దేవుడి ఏర్పాటు అది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ గుణాలు ఇక్కడ కనపడ్డాయి. తర్వాత వాళ్ళ నాన్న ఇస్సాకు మరి యాసావు తెచ్చిన బేట మాంసం తింటా ఉండేవాడు. భలే ఉందిరా, ఎంకరేజ్మెంట్ బాగుంది కూడా. రిబకా యాకోబును మరి అమ్మ పక్కనే ఉండి కూరగాయలు తరగటం, లేకపోతే అది ఇది అందించటం. యాకోబు ఉంటాడు. అప్పుడు అబ్రహాం కూడా ఉండుంటాడు. తాతకి ఇది పట్టుకెళ్ళేవరా, తాతకి ఇది, తాతకి ఏది ఇష్టం అన్నీ వండించి రిబకా వండి తాత దగ్గర పంపించే ఉండేది. సో వాళ్ళు ఇంకా 15 years లోపు పిల్లలు. ఇంకా అబ్రహాము ముసలితనంలో ఇంకా చనిపోక మునుపు వీళ్ళు ఇలా చేసేవారు. సరే, మరి ఇలాగ అవుతా ఉండగా ఒక దినం చూడు, ఇప్పుడు 29 సో అనుదినము సంతుష్టి సహితంగా యాకోబు ఆహారం సిద్ధపరచుకుంటున్నాడు. అతనికి సామాన్యమైన ఆహారం ద్వారా ఆరోగ్యకరంగా ఉన్నాడు. యాసావు అరణ్యవాసి, తిరిగి వస్తాడు, ప్రయాసపడతాడు, రాత్రి వెళ్తాడు, లేక పగలు వెళ్తాడు, మధ్యాహ్నం వెళ్తాడు. ఏ టైంలో కొట్టాలో కొట్టి మరి మంచి నేర్పరి కాబట్టి ప్రతిరోజు తెచ్చేవాడు. సో ఇస్సాకు ఈ వేట మాంసం తినేవాడు. అయితే రోజు ఏమీ దొరకలే యాసావుకి. ఒరే అలసిపోయిందనరా, ఏట్రా ఎర్రగా వండుకుంటున్నావు, భలే వాసన వస్తుంది, ఏం వండవరా, ఏంట్రా అదంటే అది మళ్ళీ ఊరిస్తున్నాడు. ఊరిస్తా మరి కొంచెం పెట్టరా అంటే నేను పెట్టను. మరి నేను చావబోతున్నాను రా, కొంచెం పెట్టరా అంటే నేను అంటాడు. అలాగైతే నీ జ్యేష్ఠత్వం హక్కు ఇచ్చే అంటాడు. సో అతను ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వ హక్కు 32 వచనం, 32, 25. యాసావు, నేను చావబోచున్నాను కదా. చూసా ఎటువంటి డిస్పైజింగ్, తృణీకరిస్తున్నాడు. చూసారా, కిందలో రాయబడింది జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. ఇదే ఆ పాటే. మరి ఇప్పుడు యాకోబు చెప్పాడు,
నాతో ప్రమాణం చేయన్నాడు. సో ప్రమాణం చేస్తే తప్పుకోకూడదు. వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం లేదు, అయినా మనసులో ఉన్నది ఒక నియమం, పద్ధతి. ధర్మశాస్త్రం లేకపోయినా మనుషుల్లో ఆ యొక్క ధర్మశాస్త్రం అంటూ ఉన్నది. ఇది చేయకూడదు, అలా చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అన్నది ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అయినా ప్రమాణం చేయమని అడిగాడు. అలాగే అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణానికి ఒకవేళ అలా కాకపోతే నువ్వు విడుదల పొందుతావు అని కూడా చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రభు కూడా మరి అబ్రహాంతో ప్రమాణం చేస్తున్నాడు. తన పేరున, తన తోడు ఇంకెవరు గొప్పవాళ్ళు లేరు కాబట్టి తన పేరునే దేవుడు ప్రమాణం చేశాడు. కాబట్టి ప్రమాణము మాట జాగ్రత్తగా పలకాలి. మనం పలికే మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు అలా కాదు, ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు అని మాట మార్చేయటం కాదు. సో ఇక్కడ యాకోబు నాతో ప్రమాణం చేయమన్నాడు. అతడు తేలిగ్గా ప్రమాణం చేశాడు. 34 వచనం, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. తిని త్రాగి లేచిపోయాను. అట్లు సో ఎటువంటి ఘనమైన దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసుకున్నాడు చూడండి. మరి ఎటువంటి అపాయం అది. మనం దేన్ని డిస్పైజ్ చేస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. మనం విలువైన దాన్ని వదిలేసుకోకూడదు. తర్వాత కాలంలో యోసేపు ఎంత విలువైన వాడు అది ఎరుగుదరా వాళ్ళు అన్నదమ్ములు. యోసేపు ఆశీర్వాదమైనాడు. వాళ్ళందరినీ పోషించటకే, తర్వాత మరి అందరికీ ఘనతగా ఉండేవాడు వాళ్ళ అన్నదమ్ములందరికీ. అలాంటివాడిని ఏం చేశారు? తృణీకరించారు, అమ్మేసుకున్నారు, వదిలేసుకున్నారు. మరి అమూల్యమైన రాయ విశ్వసించేవారికి యేసుప్రభు అమూల్యమైన రాయిని ఇది అపాట్లే అని తోసేసుకున్నారు, తృణీకరించారు. మరి యేసుప్రభు ఎంత అమూల్యమైన వాడు, విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు. దేవుడు ఇజ్రాయేలీల కొరకు గొప్ప దేశమును వారికి ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. వాటన్నిటిని వాళ్ళు డిస్పైజ్ చేశారు. కీర్తన 106లో చూడండి, 106 24వ వచనంలో చూడండి, వారు రమ్యమైన దేశమును. చూసండి ఎటువంటి దేశం అది, రమ్యమైన. ఇంగ్లీష్లో ఎలా ఉన్నదో 106:25 24 ప్లెజెంటా చదువు. ప్లెజెంట్ ల్యాండ్, ప్లెజెంట్, ఎటువంటి రమ్యమైనది. అటువంటి దేశాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించిరి. ఇంగ్లీష్లో ఏమన్నది చదువు. దే డిస్పైజ్డా, డిస్పైజ్డ్, నిరాకరించరని తెలుగులో ఉంది. ఇక్కడేమన్నది? తృణీకరించను, లేక డిస్పైజింగ్, తృణీకారం, వదిలేసుకుంటున్నారు. సో ఇటువంటి నిర్లక్ష్యం అది. ఆయన మాట ఆలకించలేదు, దేవుని మాట. వాడికి ఎంతో ఆశీర్వాదం అది. ఆ మాట ఎలా ఉన్నది? వాళ్ళకి తృణీకారంగా ఉంది. 25 కూడా, యెహోవా మాట ఆలకింపక. దేవుని మాట ఆదరిస్తుంది, దేవుని మాట వాళ్ళని జ్ఞానంతో నింపుతుంది. దేవుని మాట ఎటువంటి సాహస కార్యాలు చేస్తుంది. దేవుని కార్యాలు ఎంత గొప్పవి ఆయన మాటలో ఉన్నాయి. అటువంటి ఐశ్వర్యంను వాళ్ళు డిస్పైజ్ చేసి సణుక్కుంటున్నారు. మరి ఎటువంటి అపవిత్రమైన దాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి హానికరమైంది.
కాబట్టి నష్టపోతున్నారు. తర్వాత మత్తయి సువార్తలో మరి వాళ్ళు పిలువబడ్డారంట పెండ్లి విందుకి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చాలామంది పిలువబడ్డారు మంచి ఆహారం కొరకు. ఎన్ని 22వ అధ్యాయంలో 8. చూడండి ఇక్కడ 3వ వచనం. సో పెండ్లి పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేయ ఒక రాజును పోలేనిది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని తన దాసులను పంపినప్పుడు సో అంటే ఎందుకు రావట్లేదు వాళ్ళు? రాజకుమారుని యొక్క పెండ్లి విందుకి మరి ఎవరు పిలువబడతారు? ఎవరు పిలుస్తారు? యోగ్యులైన వారిని, గనులైన వారిని పిలుస్తారు. మరి వాళ్ళు అందరూ మూకుమ్మడిగా మరి నిర్లక్ష్య పెట్టారు. ఒకడు అంటాడు ఒక దాన్ని ఏర్పరచుకున్నాను అంటాడు. చూడు 4వ వచనం. పిలువబడిన వారుగా ఆ లిస్టులో ఉన్నారు వాళ్ళు. ఎవరెవరిని పిలవాలి, ఏ వాళ్ళని పిలవాలి, రాజు ఎదుటి నిలబడటానికి యోగ్యులైన గనులైన వారందరినీ పిలిస్తే వాళ్ళందరూ ఏం చేశారు? వారు లక్ష్యము చేయక వాడికి ఇంకా వేరే వాల్యుబుల్ ఉన్నాయో ఏమన్నాయి? పొలం, ఇంక వేరే దాన్ని కోరుకుంటున్నాడు. పొలానికి అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నేను పొలం వెళ్ళాలా అన్నాడు. ఇంకొకడు వర్తకానికి వెళ్ళాలి అన్నాడు, అది నాకు దీనికంటే ఎక్కువ విలువ. ఇంకా కొద్దిమంది అవమానపరిచి చంపిరి. సో ఎటువంటి యోగ్యతను కోల్పోయారు వాళ్ళు. వారు నిర్లక్ష్య పెట్టారు, లక్ష్య పెట్టలేదు అని అర్థం. ద డిస్పైజ్డ్, వారు అలా తృణీకరించారు. అలాగే అపోస్తల కార్యం 13లో ఆయనను వారు తృణీకరించారు. 13వ అధ్యాయం 41 అపోస్తల కార్యం. తిరస్కరించు వారులారా సో ఇదిగో తిరస్కరించు వారులారా, వాళ్ళు నమ్మట్లే. దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని కుమారుని గురించి వాళ్ళందరికీ పేరు ఇవ్వబడింది ఏంటంటే తిరస్కరించువారు, డిస్పైజర్స్. సో యాసా వంటి వారు. సో ఎంత యోగ్యమైన గొప్పదైన దాన్ని తృణీకరించున్నారు. చాలామంది శ్రేష్టమైన వాటిని తృణీకరించే వారికి ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువునే తృణీకరించారు. చూడండి ఎటువంటి వారు. ఆయన గురించి అన్ని పొంది ఆయన్నే తృణీకరిస్తే ఎట్టి పరిస్థితి అది. అయ్యో పేతురు పత్రికలో, పేతురు పత్రిక అపోస్తలుడైన పేతురు తమను కొనిన ప్రభువునే తృణీకరించారన్నాడు. తాము కొనిన ప్రభుని. 2వ అధ్యాయం 2వ పత్రిక 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభుని కూడా విసర్జించుచు సో అనేక అబద్ధ బోధకులను వెంబడిస్తారు. ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు అంటే తాము విమోచించబడినారు, మరి తామును ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడు. అలా అటువంటి ప్రేమ గల ప్రభునే వాళ్ళు ఏం చేస్తున్నారు?
విసర్జిస్తున్నారు. డిస్పైసింగ్. అక్కడ ఏమన్నది? డినైయింగ్. ఆయన్నే పట్టించుకోరారు, ఆయన్నే కాదంటారు. అరే ఎవని వలన ఈ ధన్యత పొందాము, ఎవని ద్వారా ఈ స్థితిలోనికి వచ్చాము, అది మర్చిపోయి, అది విడిచిపెట్టి విరోధంగా మాట్లాడతా, విరోధంగా మరి దైవ మనసుకు విరోధంగా ప్రవర్తించుట, ఇలాంటి వాళ్ళ గురించి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడు? ఏడుస్తున్నాడు. అంటే ఏడుస్తున్నాడు అంటే ఏంటి? ఏడుపు ఎందుకు ఎడుతున్నాడు? శపించటం కాదు, శపించటం కాదు. అది ఏడ్చే తల్లి వలె, తండ్రి వలె. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ శపించటానికి ఇష్టపడదు. తల్లికి విరోధంగా, తండ్రికి విరోధంగా బాధ పెట్టినను శాపం పిల్లోడి మీద కుమారుడి మీద పడాలని ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు. యేసు ప్రభు కూడా మరి తల్లి వలె, తండ్రి వలె వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళు ఎన్నట్లేదు. వాళ్ళు ఎన్నపోతే అన్నాడు, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులారా, అయ్యో వేషధారులారా, అయ్యో అందులైన వారులారా. అంటే అక్కడేమన్నది? అక్కడ గుండె బాధ, హృదయం అంతా ఏడ్చుచూ చెప్తున్నాడు, అయ్యో నీకు అవకాశం ఇచ్చాను, తృణీకరించుకుంటావేట్రా కొడుకా అన్నట్టుగా. తాను సృజించిన వాళ్ళు, తాను ప్రేమించిన వారిని వాళ్ళు ప్రభుని తృణీకరించుకుంటున్నారు, వాళ్ళు తమ నాశనానికి వెళ్ళిపోతున్నారు. అటు వారిని వచ్చి ఏడ్చుచున్నాడు. అలాగే దేవుని ప్రేమ అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. అనేకులు 18 అనేకులు. సో ఎంత మంచి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఈ పత్రిక అంతా చూస్తే ఆనంద పత్రిక అంటారు దీంట్లో, ఎపిసిల్ ఆఫ్ జాయ్. కానీ ఇంత సంతోషం కలిగిన దాంట్లో ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఏడిపించేటి వాళ్ళు. ఏంటి ఏడిపిస్తున్నారు? వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నాశనమే వారంతము. అయ్యో వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో వాళ్ళు తెలుసుకుంటలేదు, వారి కడుపే ఏముంటాయి, ఇది చాలు నాకు, బతికుంటే బల్సా కన్నా తినొచ్చు, నేను చచ్చిపోతున్నాను, ఏమీ లేదు, ఆకలి చేత చచ్చిపోతున్నాను నేను అన్నాడా వీడు? యాసావు, నేను చావబోతున్నాను. 32 నేను చావబోతున్నాను, ఇది ఎందుకు నాకు, రేపు తర్వాత కలగబోయే దాన్ని తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు నాకు కనపడుతుంది అన్నం, లేక ఎర్రగా ఉన్నది. ఆ ఎర్రగా ఉన్నది ఏంటిరా, అంత ఊరితో వాసనత్తం బాగుంది, అసలే ఆకలిగా ఉన్నాడు. సో ఎర్రగా ఉంది ఏంటిరా, అదా నేను వండుకున్నాను కష్టపడి, నేను సిద్ధపరచుకున్నాను, ఒరే నాకు పెట్టరా కొంచెం. లేదు, అయితే నీ జ్యేష్ఠ తొక్కిస్తావా? పెడతాను. అదే పడరా తీసేసుకో, అదెందుకులే, నేను చావబోతున్నాను, బతుకుంటే బల్సాకు తినొచ్చు అని చెప్పి తన హక్కుని అమ్మవేసుకున్నాడు. సో కనపడేదాన్ని, దృశ్యమైన వాటిని చూచుచు శ్రేష్టమైన దాన్ని నిరాకరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. ఎంతమంది ఎదుట ఉన్న శ్రమల్ని డిస్పైజ్ చేశారు. ఎదుటున్న శ్రమల్ని డిస్పైజింగ్, శ్రమల్ని లక్ష్య పెట్టలేదు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈయన మోషే ఏం చేశాడో చూడండి. తనకి ఎదుట ఉన్న రాజ్యం ఉన్నది, అధికారం ఉన్నది, వచ్చేస్తుంది, రాజగృహంలో పెరిగాడు, రాజకుమార్తె యొక్క కుమారుడు.
అంటే ప్రిన్స్. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ ఆయనే, ఫరో ఆయనే అవుతాడు. ఒక వీధి మెంబర్ అవటానికి ఆరాట పడతాం. దానికి ఎన్నైనా తప్పులు చేయగలరు. అది ఎస్సీ వాళ్ళకి ఏమన్నదంటే క్రైస్తత్వాన్ని కూడా పక్కన ఆడేసి నేను ఎస్సీనే, హిందూనే అని చెప్పి, ఎస్సీ అంటే హిందువుగా ఉండాలి, మతం హిందూ. మరి నేను ఎస్సీని, నేను క్రిస్టియన్ అంటే కుదరదు. క్రిస్టియన్గా అయితే నువ్వు బీసీసీయే కానీ ఎస్సీ కాదు. సో అప్పుడు ఆ హక్కు కోసం, ఆ మెంబర్షిప్ కోసం, ఆ ప్రెసిడెంట్ కోసం మరి విడిచిపెడతారు. అలాగే స్కూల్స్లో స్కాలర్షిప్ ఎక్కువ రావాలంటే ఎస్సీలు. మరి అక్కడ మతం, నేను క్రీస్తుని అనుసరించి వాడిని, క్రైస్తవుని అని చెప్పుకుంటే అప్పుడు తగ్గిపోతుంది. రిజర్వేషన్స్ తగ్గుతాయి, ఉన్నాయి కానీ తగ్గుతాయి. మరి అలాంటిప్పుడు మనం అది కావాలని దీన్ని డిస్పైజ్ చేస్తాం. ఇంకెంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా అపాయం అది. ఒక సహోదరుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అక్కడ సిడిఆర్ ఉంటుంది విశాఖపట్నం. ఆ కొండ దగ్గర బ్రదర్ జోనస్ అనే ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ కొండని ఆక్రమించి ఇల్లులు కట్టుకుంటున్నారు. విశాఖపట్నమే గవర్నర్ బంగ్లా పక్కన ఉంటుంది. మరి అది వాల్యుబుల్ ఏరియా. అయితే అప్పట్లో అంత పట్టింపు లేదు. ఆ కొండలను ఆక్రమించుకుంటూ అది దొలుసుకుని చక్కగా ఇల్లులు, సైట్లు, మరి పనివాళ్ళకి డబ్బులు ఇస్తే ఎంత దొరికితే అంత ప్లేసు సంపాదించవచ్చు. మరి అలాగన మరి ఈ ప్రాంతపు వాళ్ళే దాన్ని నిర్మించుకున్నారు. జాబికి కూడా తెలుసు వాళ్ళు. అయితే నిర్మించుకున్నాక మంచి స్లాబ్ వేశారు. ఒక వరండా ఉంది, ఒక కిచెన్ ఉంది, బెడ్రూమ్లోనే. మరి ఇద్దరు ఎంప్లాయీస్ మంచిగానే కట్టుకున్నారు. డెడికేషన్కి సాయంత్రం వేళ దాని డెడికేషన్. అప్పుడు మేము హార్మోనియంలు, తబలాలు ఇవన్నీ మోసుకెళ్ళి, మార్టిన్ గారు ఉన్నారు, మరి పాటలు పాడుతూ ఉన్నారు. సంఘంలో కొద్దిమంది ఆ ఈవినింగ్కి చాలామంది వచ్చిన్నారు. కానీ పాటలు పాడుతున్నారు. వేర్ ఆర్ ద హౌస్ హోల్డ్ పీపుల్, ఇంటి వాళ్ళు ఏరియా అని అడుగుతున్నారు మార్టిన్ గారు. 2-3 పాటలు పాడే వరకు వాళ్ళు రాలేదు. సరే 4వ పాట అప్పుడో ఎప్పుడో వేర్ ఆర్ ద హౌస్ హోల్డ్ పీపుల్ అడిగారు. వాళ్ళేమో వచ్చిన చుట్టాలు కూడా ఏం చేస్తున్నారు, టీ కాస్తున్నారు. అప్పుడు గ్యాస్ పొయ్యిలో అరుదు కట్టెలతోటి టీ కాస్తున్నారు. ఆ రోజుల్లో మీటింగ్లు అంటే డెడికేషన్ ఇల్లు ఇది. ఇద్దరు ఎంప్లాయీసే కానీ కొద్ది మిక్సరు, టీ, అది డెడికేషన్కి. సరే పాటలు పాడుతూ ఉండగా 4వ పాట అప్పుడు రాలేదు. ఆ పాట అయిపోయింది. వేర్ ఆర్ దే, ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు ఇంకా టీ కాస్తున్నారు. అందరూ చుట్టాలతో సైతం పొయ్యి దగ్గర కూర్చుని. కాల్ దెమ్. 4వ పాట అయిపోయింది. సో వెంటనే లెట్ us గో, వెళ్ళిపోదాం అన్నాడు మార్టిన్ గారు. వెంటనే ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆయన్ని తీసుకుని అందరం వెళ్ళిపోయాం. వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు క్రమపరిచేటప్పుడు క్రమపరచడానికి ఇలా చేశారు. వాళ్ళ మీద కోపాలు కాదు, ద్వేషం కాదు, వాళ్ళు క్రమం నేర్చుకోవాలా, దైవభక్తి నేర్చుకోవాలా. వాళ్ళు ఏదో టీ పెట్టే దానికి తృణీకరించడం కాదు, వాళ్ళు అన్నం పెట్టాలని అలాంటి ఆశ కాదు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలని కాదు. అటు వాటి దైవజనులు ఎవరు కూడా అలా చేయరు. నిజమైన దైవజనులు ఎవరు కూడా డబ్బుని
లక్ష్య పెట్టరు. అయితే అట్టి వారిని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? అందరూ వెళ్ళిపోయారు, ఒక ఫ్యామిలీ ఉండిపోయింది. ఆయన ఒక మేజర్, మిలిటరీలో ఒక మేజర్గా రిటైర్ అయినవాడు. ఆయన ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఉన్నాడు. ఓకే, ఎందుకు ఎంకరేజింగ్? ఏం చేయాలి? అయ్యా మీరు ఎందుకు రాలేదని గద్దించి దేవుని దగ్గర క్షమాపణ అడి దేవజన్ దగ్గర పోండి అని చెప్పాలా. కానీ అతనేం చేశాడు? ఆ మాటిని ఇలాటోడు, అతని గర్వం ఎక్కువ, ఆట వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. సో అటు వారికి వీళ్ళు మర్యాద ఇస్తారు. అరే క్షమాపణ కోరుకో, దేవునితో సమాధాన పడు అని చెప్పాల్సిన వాళ్ళు. కానీ అటు రీతిగా సరైన క్రమం లేని వాళ్ళు కూడా ఉంటారు. సరే, మరి ఇప్పుడు అతనికి యూనివర్సిటీలో ఏదో చిన్న ఉద్యోగం, యూడిసి అనమాట, ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది. ఇల్లు కట్టడమే మాత్రమే కాదు, ఒక సామాన్యమైన దాంట్లోంచి ఒక యూడిసి పైకి వచ్చాడు. వెనకాల మరి ఇప్పుడు మా ఇంటి ప్రతిష్ట ఇళ్లలోకి వెళ్తున్నాం, మీరు కూడా రాండి అని కొలీగ్స్ని పిలుస్తాడు. అరే ఇతను నా ప్లేస్ రావాల్సింది ఇటు కొట్టేశాడు అని చెప్పి వెనకాల ఉన్నవాడు అతను కూడా వచ్చున్నాడు. అప్పుడు ఇది ఇలాగ అయినాక అతను అప్లై చేసుకున్నాడు. నేను ఎస్సీని, అతను క్రైస్తవుడు కాబట్టి అది అతనికి చెందదు, ఆ ప్లేస్ ఆ ప్రమోషన్ నాకు రావాలి అని అప్లై చేసుకున్నాడు. కొన్ని దినాలకి ఎస్సీ కమిషన్ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది, ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి, మీరు క్రైస్తవులని మాకు, మీరు ఎస్సీగా ఈ పదవిని తీసుకున్నావు, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావని మాకు ఏమంటారు, మాకు ఫిర్యాదు వచ్చింది. మేము నిన్ను పరిశీలిస్తానికి ఒక రోజునే పలానా రోజుని మేము ఎగ్జామ్ చేయడానికి మీ ఇంటికి వస్తాం. మీరు క్రైస్తవులని తేలినేళ్ళ ఇరుగు పొరుగు దగ్గర మీ ఇంట్లో మేము సోదా చేసినప్పుడు మీరు క్రైస్తవులని మాకు రుజువైన మేము నీవు ఆ పదవికి అర్హుడు కాదు, రెండోది నువ్వు సస్పెండ్ అవుతావు అని నోటీస్ ఇచ్చారు ఎస్సీ కమిషన్. అప్పుడు ఇమ్మీడియట్గా పలానా రోజు వస్తుంది. అప్పుడు తిరుపతి బొమ్మ ఒకటి ఇంటి ఎదురుకొని పెట్టారు. ఇల్లాలకి ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంట్లో అన్నీ దేవుని వాక్యాలన్నీ బైబిల్ అన్నీ తీసి ఖాళీ చేసేసారు కనపడకుండా. మేము హిందువులము. ఇప్పుడేమైనట్టు చెప్పండి? దే డిస్పైజ్ ద బర్త్ రైట్. సో ఎటువంటి అపాయం అది? సో వాళ్ళు ఉద్యోగాన్ని కాపాడుకున్నారు. పోతే పోయింది ఉద్యోగం అనుకోలే. అయితే వారు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నారు. ఎటువంటి అపాయం అది? అయితే మరి అలాంటి భ్రష్టత్వంలోనికి మనం రాకూడదు. దేవుని పిల్లలుగా, దేవుని క్రైస్తవుడిగా ఎవడైనా శ్రమ పడినేళ్ళ అతడు ధన్యుడే. చూడండి, ఇప్పుడు ఈయన ఏం చేశాడు? 11వ అధ్యాయం, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఏలనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు తర్వాత కలగబోయే బహుమానం. మన ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, 2వ వచనంలో 12:2 మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి
అవమానం ఏం చేశాడు? డిస్పైస్ చేశాడు. అవమానం పట్టించుకోలే. మనం ఏం చేస్తాం? నిన్ను ఎవరైనా కాని మాట అంటే, నిన్ను అవమానపరిస్తే ఏం చేస్తావు? అది పట్టించుకుంటావు. అది పట్టించుకుని ఏం చేస్తారు? బహుమానాన్ని తృణీకరిస్తారు. అక్కడే టెస్టింగ్ టైం. భరించుటకు, సహించుకుంటకు, అది నీకు టెస్టింగ్ టైం. ఈ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయితే బహుమానం కోల్పోతావు. సో ఇక్కడ ఆ టెస్టింగ్ టైంలో ప్రభు అవమానం నిర్లక్ష్యపెట్టాడు. ఎందుకని? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, అనేక కుమారులను మహిమకు తెచ్చుటకై తాను సాధనముగా అనేకుల పాపములను భరించి, అనేకుల పాపములను ప్రాయశ్చిత్తం చేయుటకు, అనేకుల పాపములు వీపు వెనక పాడవేయటకు, సముద్రగాధాల్లో పాడవేయటకు, లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. సో తన అవమానం ఇస్తా ఉంటే ఒక్క మాట బలికితే చాలు. ఆకాశములు భూమి తన వాక్కును బట్టి కలిగినాయి. అటువంటి దేవుడు ఎవరిని బట్టి సమస్తం ఉన్నవో అటు వాడిని వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు, తృణీకరించారు. అయితే ఆయన అయితే అలా ఆయన వీళ్ళు లాంటి వాళ్ళకి నేను ఎందుకు చేయాలా అని అనుకుంటే మనం ఒక్కళ్ళు ఉండం. మనం అందరినీ ప్రభు తనతో తోటి వారసులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. అంతేగాని తినేసి చచ్చిపోదాంలే అని అనుకుంటాం కాదు. నేను చచ్చిపోతున్నాను, తినేసిపోతాను అని లేచిపోయి తృణీకరించినట్టు కాదు. లేచిపోయేవాళ్ళు, తినేసిపోయేవాళ్ళు అల్పకాలం పాపభోగం అది. అలాంటి వాళ్ళు లేచిపోతారు. తాత్కాలికమైనది అల్పకాలము పాపభోగం. అప్పటికప్పుడే ఆ రుచి, ఆ సౌఖ్యము అది క్షణకాలం ఉండేది. తినేసి చచ్చిపోదాంలే ఆగలేరు వాళ్ళు. శోధనలకి, తిండికి ఆగలేరు. సో అటు వారిని క్రీస్తు శిలువకు విరోధులు. అటువారు ఈరోజు తినేద్దాం, రేపు చచ్చిపోదాం అనుకుంటారు. ఎలాగ అనుకుంటారు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోన ప్రభు మృతుడై తిరిగి లేచాడు. ఈ జీవితకాలం మట్టికి కాదు మనం కావాల్సిన వాళ్ళం. కాబట్టి మనం ఏం చేయాలా? తర్వాత కలగబోయే దాని మీద నిరీక్షించాలా. క్రీస్తు లేపబడపోతే మన విశ్వాసం వ్యర్థమే కదా. 15 దేవుడు 12 మృతులు లేపబడకపోతే లేపలేదు. మరి అలాంటప్పుడు తినేసి చచ్చిపోవచ్చు. తర్వాత ఏమీ లేదు, అప్పుడు ఇప్పుడే అనుభవించి చావచ్చు. అయితే తర్వాత కలగబోయే మహిమ యందు మనం నిరీక్షించవాలి. ఈ పూటకి తినేసి ఈ పూట అనుభవించేసి చచ్చిపోవటం కాదు. మరి తర్వాత కలగబోయే మహిమ యందు మనం నిరీక్షించవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనము సదాకాలం ఉండుటకై పిలువబడ్డాం. కాబట్టి ఆ బర్త్ రైట్ని, ఆ గొప్పదాన్ని తృణీకరించవద్దు. యాసావు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎంతో శ్రద్ధగా ఎదిగాడంట. ఎదిగినా కానీ ఒకటేమో అమ్మేసుకున్నాడు. చూడండి 12వ అధ్యాయంలో హెబ్రీ 12:15 నీ
ఒకటి అమ్మేసుకున్నాడు, రెండవది భ్రష్టుడు అయిపోయాడు, ఇంకేమేమైపోయాడు? వ్యభిచారి. అల్పకాలం క్షణ సౌఖ్యం, ఆకలి, శరీరేచ్ఛ, రెండు కొంచెం సేపే. చూడండి, ఇలాంటి వాళ్ళని ఎంత కీడున్నదో. ఆ తర్వాత కలగబోయే బహుమానం మీద లక్ష్య పెట్టకుండా అప్పటికప్పుడే తిండికి సణిగేస్తే ఆ తిండి ఎందుకు అంత కొంచెంసేపు సహించుకుంటే దేవుడు కూడా ఒక పూట కూడది, దానికోసం అంత ఆతురం ఎందుకు? అలాగే వ్యభిచారము, ఇవన్నీ అల్పకాలం. ఇలాంటి మీద పోగొట్టుకుని తర్వాత జయించేవారిగా లేకుండా మరి పడిపోయిన వారిగా ఉండుట ఎటువంటి అపాయము. అందుకే జాగ్రత్తగా చూసుకోండి. 17 తర్వాత మనం పొందాలనుకుంటే అప్పుడు ఆశీర్వాదం పొందగోరినను ఎంతో కన్నీళ్లతో ఏడ్చినా ఇంకా శ్రద్ధగా వెతికిన అవకాశం దొరకక సో జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు లేక విసర్జించాడు. చివరికి అతనే రిజెక్టెడ్, మళ్ళీ అతనికి అవకాశమే లేదు. సో రిజెక్టెడ్ పర్సన్. కాబట్టి త్రోసివేయబడవలసిన వెండి వలె అవుతాం. అందుకే మీ విలువైన అమూల్యమైన విశ్వాసమును బట్టి ఎదురు చూడండి. దైవభక్తి కలిగి మనకి ప్రతిశోధనను జయించాలా. యేసు ప్రభు జయించాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడైనట్టుగా జయించువాన్ని నాతో కూడా కూర్చుండనిచ్చేదను. కాబట్టి మీరు జయించువారికి ఉండాలి ఈ లోక సంబంధమైన శోధనలు. ఇప్పుడు అలాంటి తిండి గురించినదే కాదు, శరీరాశలు. యేసు ప్రభుని మిక్కిలి ఆకలి కొన్నప్పుడు అపవాది శోధించాడు తిండికి. ప్రతి విధమైన శోధన అంటే లోకంలో 3 ఏంటవి? 3 శరీరాశ, నేత్రాశ, ఇవి లోక సంబంధమైనవి. లోకమంది ప్రభు లోకాన్ని జయించాడు. మరి మనం కూడా మన సౌఖ్యాలు, మన యొక్క శరీరాశలు ఇవన్నీ జయించేవారికి ఉండాలి. సో శరీరాశ అంటే ఆహారము, మరి అలాగే మరి శరీర వాంఛలు తీర్చుకుంటకు, నేత్రాశ ద్వారా చూసుటకు, ఇవన్నీ శరీర ఆశలు నెరవేర్చుకుని బ్రష్లుగా కాకూడదు. మరి రాబోయే మహిమ మన ప్రభు మనకు సిద్ధపరిచాడు. నేను జయించి ఆ మాట చదవండి, ప్రకటన గ్రంథం ప్రతి సంఘములన్నిటికీ ఆయన చెప్తున్నాడు. చివరిగా సంఘానికి ఏం చెప్పాడు? 21 వచనం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించువానిని నాతో కూడా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. వినేవాడు వినుగా. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున సంగముగా కలిసి ఆత్మ చెప్పుచున్న మాటలు వినుటకు, దానికి లోబట్టకు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఈ సమయాన్ని సంఘం అంతటిని ఆస్వాదించండి. శరీరాశ, నేత్రాశ, జీవపడము, వీటిని జయించుటకు మాకు సహాయపడండి ప్రభు. మీరు అన్నిటినీ జయించారు. నేను జయించిన తండ్రితో కూడా కూర్చున్నట్టుగా మేము కూడా నీతో కలిసి కూర్చుండే నిమిత్తం, మీతో కలిసి సంచరించుటకు, మీతో కలిసి పరిపాలించుటకు, మీతో కలిసి భోజనం చేయుటకు ప్రభా, నీకు మానేక సహవాసానికి మమ్మల్ని పిలిచావు. మరి అనేకులు పిలువబడ్డారు విందుకి, రాజుతో కలిసి భోజనం చేయటకై, రాజకుమార్నితో కలిసి భోజనం చేయటకై. వాళ్ళు ఒకడు పొలం కొనుక్కున్నాను, ఒకడు ఎడ్లు కొనుక్కున్నాను, ఒకడు నేను పెళ్లి చేసుకున్నాను, రాలేను. పెళ్లి చేసుకుని భార్యతో కలిసి రాజకుమార్ని వివాహానికి వెళ్ళవలసిన వాడు,
పెళ్లి కుమార్తెతో కలిసి ఇద్దరు కలిసి వెళ్ళాల్సినవాడు తృణీకరించాడు. ఆవిడకు ఇంకో పొలమే గొప్పదైంది. ప్రభా వాడు తృణీకరించాడు. ఒకడు ఎద్దులు కొనుక్కున్నాను పరీక్షింపు వెళ్చిన అది ఆడికి గొప్పదైనాయి. ఇంకొకడు వ్యాపారానికి వెళ్ళాడు. సో అట్లా అనేకులు విసర్జించారు. ప్రభా అయితే అయోగ్యమైన మమ్మల్ని పిలిచారు మీరు, మేము కూడా నిర్లక్ష్య పెట్టకుండా ప్రభా ఎంతో కృతజ్ఞులమై ఈ గొప్ప విందు, ఈ నీ కుమార్ని సహవాసం నాకు పిలిచావు. మమ్మల్ని ఏర్పరచబడిన యూదులు తృణీకరించారు, అయితే మాకు ఈ ధన్యత ఇచ్చారు. దూరస్తులము అయితే ఇప్పుడు సమీపస్తులుగా చేర్చి నీ నిబంధన రక్తాన్ని బట్టి క్రీస్తు శరీరంలో మరి మేము యూదులతో పాటు సమాన వారసులుగా చేయబడితే వాగ్దానాలు మాకు ఇచ్చారు. వీటిలో ఏది కూడా డిస్పైస్ చేసుకుండా మాకు సహాయపడండి. నేను అనుసరించట కృపవండి. ఈ బిడ్డలందరినీ ఆస్వాదించండి, మీరే మహింపరచుకోండి. శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ఆదరణ సహాయం ఉండి ప్రభు ఈ సమయాన్ని రాహేలమ్మ గారు నడుదోలు మరి వారి కుటుంబం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అహరోను, మోషే, యూనిసు, అవిగాలు, అన్న వారి కుటుంబాలకి పిల్లలకి ఆదరణ దయచేయండి. లేదా బాబురాం క్లింట్ వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆంటీని కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. ప్రభా కృప చెప్పండి. శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కావాల్సిన కృపలనండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రియులందరికీ భద్రత ఇవ్వండి. యవనస్తులైన నీ పిల్లలందరినీ జయించువారుగా చేయము. ప్రభా నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచము, జయించువారుగా చేయమని మరి మిమ్మల్ని చూచుచూ ముందుకి సాగుటకు సహాయపడండి. లోక సంబంధమైన దురాశల కొరకు, మా సొంత ఆశల కొరకే నీ సన్నిధి ప్రార్థనలు కాకుండా ప్రభా నీ నామములో నీ రాజ్యవ్యాప్తి కొరకు నిజమైన భారము సమర్పణతో కూడిన ప్రార్థనా జీవితాలు మేము కలిగి ఉంటకు సహాయపడండి. ప్రభా మా కొరకు మేమే ఆశతో ఉపవాసములు, మా సౌఖ్యాల కొరకు, మా కోరికలు తీర్చుటకై ఇలాంటివి కాదు ప్రభా. మరి నీ నామం కొరకు శ్రమ అనుభవించుటకు, జయించుటకు, మీతో గడపటకై మాకు సహాయపడండి. నీతో కలిసి ప్రార్థనలో ఉండుటకై మీరు కలిగిన మనసు కలిగిన వారమే అనేకల రక్షణ కొరకు భారము, మరి నీ పిల్లల ఆత్మీయంగా ఎదుగుటకైన భారము మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా నీకు అప్పగించుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడైండను గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord.